కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక జెండర్ డిస్క్రిమినేషన్లో ఆయన స్థాయికి అంత అత్యున్నత శిఖరం మీద ఉన్న మనిషి ఒక చిన్న పొరపాటు, ఇప్పుడు కరవడి పాలలో ఒక ఉప్పు కళ్ళు వేసుకున్నట్టు అంతమంది ఆడపిల్లల్ని వాళ్ళ చెల్లెల్ని కానీ అంతమంది మనవరాల్ని పరిరక్షించుకుంటున్న దగ్గర అంతర్మదనం చెందుతున్న ఒక వారసుడు అన్న విషయానికి ఆయన మాట్లాడిన మాట, దానికి ఎన్నైనా మీరు యాడ్ చేయండి. ఒకటి మాత్రం నేను చెప్తాను, ఇవాళ ఉన్న సమాజంలో ఆడపిల్లని వేరు మగపిల్లడు వేరు అన్నది అది వేరు చేయడం అంటారండి. ఇంతమంది ఉన్నారు, ఒక కొడుకు కూడా ఉంటే బాగుంటుందండి. జాగ్రత్తగానండి. ఒకటి మీరు ఎవరినైనా తీసుకోండి, వర్మ గారు మీరైనా నేనైనా, పిల్లలు ఉన్నవాడు ఎవరికైనా సరే వారసుడు అన్న దగ్గర ప్రతి ఒక్కడికి హృదయంలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే నాగబాబు గారి పిల్లలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ పెద్ద డాడీ డాడీ అని పిలుస్తారు. ఆ మాటకు వస్తే కొన్నిదిలో వారసులు ఆల్రెడీ నాగబాబు గారి కొడుకు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు కానీ మీరు అందకలు అన్నట్టు అకేరా, కానీ ద లెగసీ విల్ గో ఆన్. బట్ నా అనే లెగసీ గురించి మాత్రం మీరు చెప్పినట్టు ఆయన మెగాస్టార్, ఈయన కింద వాళ్ళ అబ్బాయి ఇంకో పవర్ స్టార్ టైప్లోనూ అలాగ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మన అన్నది ఫీలింగ్ ఉంటుంది. అది ఒరిజినల్గా అయితే తప్ప రాంగ్ స్టేట్మెంట్. సరే ఇక్కడ మీకు చూడండి, నలుగురు దగ్గర మాట్లాడవలసిన మాట కడుపులో పెట్టుకోవాలన్నారు, ఇంట్లో గట్టిగా మాడమంటారు.